స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకుని సంఘమిత్ర 2024 జాతీయ ప్రతిభా పురస్కారాల మహోత్సవం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వివేకానందుడి కోట్లాది మంది దేశ యువతకు ఆదర్శ ప్రియుడని కొనియాడారు. స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకుని సంఘమిత్ర 2024 జాతీయ ప్రతిభా పురస్కారాల మహోత్సవం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు సహా పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ఆరుగురికి సంఘమిత్ర 2024 జాతీయ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు స్వామి వివేకానందుని జీవితం కోట్లాది మంది భారతీయులకు ఆదర్శనీయమన్నారు. భక్తి కంటే జ్ఞానం గొప్పదని చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడని కొనియాడారు. 1893 చికాగో నగరంలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో వివేకానందుని ప్రసంగం యావత్ ప్రపంచాన్ని ఉత్తేజపరిచిందని కీర్తించారు. వివేకానందుని ఆశయ సాధనకు యువత ముందడుగు వేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ ఆధ్వర్యంలో అద్దంకి రాజా గారి నాయకత్వంలో వివేకానంద జయంతి జరగడం గొప్ప విషయం. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు మన ప్రజల్లో ప్రత్యేకించి యువతలో స్ఫూర్తినిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో యువతకు మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి వేరే చెప్పనవసరం లేదు. బహుశా భారతదేశ చరిత్రలోనే ఈ రకంగా పేద వర్గాలను కానీ యువతను కానీ తాజాగా ఆడుకుందాం ఆంధ్ర అన్న కాన్సెప్ట్తో కానీ ఈ రకంగా అన్ని వర్గాలను విశేషంగా ఆదరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వీరందరి ఆదరాభిమానాలను చూరగొని ఆయన మరోసారి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని భావిస్తారు. వాళ్ళంతా వచ్చారు, చాలా బాగా నిర్వహించారు. అందులో మరి ఒక్కో రంగంలో ఒక్కో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఘనంగా సన్మానించారు. వివేకానంద స్ఫూర్తితో మరి దేశం నడవాలని ఆ రోజు ఆయన ఉద్బోధించారు. తర్వాత ఎట్లా ఉన్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మాత్రం పూర్తిగా ఆయన స్ఫూర్తితో ఇటు యువతని, అటు రైతుల్ని, ఇటు మహిళల్ని ఎంతో గౌరవిస్తూ ముందుకు సాగుతున్నటువంటి గొప్ప పరిపాలన మరి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. అందువలన వివేకానంద స్ఫూర్తి ఆశయాలు అన్ని కులాలు అన్ని మతాలు సమానం అనేటువంటి ఆయన ఏదైతే సంకల్పించారో అదే సంకల్పాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అమలు చేస్తూ మతాలు, కులాలు, ప్రాంతాలు, పార్టీలు, రాజకీయాలు అన్నిటికీ అతీతంగా నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సంక్షేమ పథకాలు అందాలి అనే గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్న ఈ పాలన తప్పనిసరిగా వివేకానంద చెప్పిన ఆశయాలకి ఇది అనుగుణంగా ఉంది అని మేము భావిస్తూ ఉన్నాము.